అంటే ఇంద్రుని యొక్క తల్లికి కుండలాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నన్ను తీసుకువెళ్ళినావు కదా, ఆ పారిజాత వృక్షం నేను చూచినాను. స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ పారిజాత వృక్షం అంటే నాకు చాలా నచ్చినది. అందుకని నా ఇంట్లో ఆ వృక్షం ఉండాలి స్వామి, దానికి ఇంత మీరు ప్రార్థించానా, ఇప్పుడే వెళుతానుండు అని పారిజాత వృక్షం కోసమే వార్తను పంపించినాడు మొట్టమొదట, తాను వెళ్ళడానికంటే పూర్వం. ఇంద్రుడేమన్నాడు అంటే, ఈ పారిజాత వృక్షము నా భార్య కోసమే పెట్టుకున్నాను, ఈ పారిజాత వృక్షానికి పూసిన ఏ పువ్వు ఉంటుందో అది శచీదేవి రోజు ధరిస్తుంది, ఇంకెవ్వరికీ ఇది ధరించడానికి వీల్లేదు, ఇది స్వర్గలోకంలో ఉండవలసినదే. అప్పుడు కృష్ణుడు ఏం చేసినాడు, నా భార్య అడిగినందుకు నేను ఆ పారిజాతాన్ని తీసుకువచ్చి ఇవ్వవలసిందే అని భావించి తాను సైన్యాన్నంతా వెంటబెట్టుకున్నటువంటి వాడై స్వర్గలోకానికి దండయాత్రకై బయలుదేరినాడు. వసుదేవుడు దీన్ని చూచినాడు. తండ్రి మానవ కులంలో పుట్టిన తర్వాత మానవుడు మానవులతో యుద్ధం చేస్తే యుద్ధంలో గెలుస్తాడు ఓడతాడు అని ఊహించవచ్చును. మనకు బలం బాగా ఉన్నది, మనం గెలుస్తాము అని అనుకుంటాం. కానీ ఇప్పుడు కృష్ణుడు దేవతలతో యుద్ధం చేయడానికి వెళుతూ ఉన్నాడు. అందుకని వీనికి విజయం వాటిల్లాలి అంటే ఏం చేయాలి అని వసుదేవుడు కృష్ణునికి జయం కలగడానికి శివుని యొక్క పూజను చేసినాడు. శంకర శివ శంకర శివ, శివుడు ప్రత్యక్షమైనాడు. వసుదేవానికేం కావాలి అంటే అప్పుడు వసుదేవుడు అన్నాడు, నా కొడుకైనటువంటి కృష్ణుడు ఇంద్రునితో యుద్ధం చేయడానికి వెళ్ళినాడు, యుద్ధంలో వాడు గెలిచేట్టుగా వరాన్ని ఇవ్వవయ్యా, తప్పకుండా నీ కొడుకు గెలుస్తాడయ్యా అని వరమించినాడు. ఇంతలో యుద్ధం జరుగుతూ ఉన్నది. యుద్ధం ఎట్లా ఉంటుంది అనేది మీరు భారతం విన్న తర్వాత తెలుసును. దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. ప్రొద్దునంతా యుద్ధం చేస్తారు, రాత్రి కాగానే యుద్ధాన్ని ఆపేస్తారు. తెల్లవారులు విశ్రాంతి తీసుకుంటారు, మళ్ళీ తెల్లవారు యుద్ధానికి వెళుతారు. కృష్ణుడు వెళ్ళినాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు, కానీ గెలవడం లేదు. ఆశ్చర్యపోయినాడు. వసుదేవుడు ఉపాసించిన శివుడు కూడా ఏమన్నాడు వసుదేవునితో, తప్పకుండా నీ కొడుకు విజయం కలుగుతుంది అని అన్నాడు. కానీ విజయం ఏది? కృష్ణుడు ఒకనాడు ఆలోచన చేసి, ఎందుకు నాకు విజయం కలగడం లేదు చర్చించుకున్నాడు తనలో తాను. ఏం తెలిసినది అనంటే, పారిజాత వృక్షాన్ని తీసుకురావడం కోసమే ఇంద్రునితో యుద్ధం చేయడానికి బయలుదేరిన నేను శివుడి యొక్క ఉపాసన చేయడం మర్చిపోయినాను. ప్రతిరోజు శివుని యొక్క లింగము తన వెంట ఉంటుంది. లింగానికి పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాతనే నివేదన చేసి, నివేదించిన తర్వాతనే నీళ్లు ముట్టుకుంటాడు ఆయన. ఈ హడావిడిలో ఏం చేసినాడు, దేవతా మూర్తి అయినటువంటి ఆ లింగాన్ని తీసుకురావడం మర్చిపోయినాడు. లింగ పూజను ఓహో ఇదా, ఇప్పుడు మళ్ళీ ద్వారకకు వెళ్ళి పూజా సంపుటాన్ని తెచ్చుకోవాలి అంటే ఆలస్యం అవుతుంది. అందుకని శివుణ్ణి పూజించాలంటే ఏం చేయాలి, సమీపంలో ఉన్నటువంటి గంగను తీసుకువచ్చి ఓ పాత్రలో వేసి అక్కడ ఉన్నటువంటి మారేడు చెట్టు యొక్క దళాన్ని తెంపి గంగలో వేసినాడు. ఏ పాత్రలో గంగను పోసినాడో ఆ గంగలో ఈ బిల్వదళాన్ని వేసినాడు. వేసి రెండు చేతులు జోడించి, హే శంకర, నీవు ఇప్పుడు దీంట్లోకి ఆవాహన కావయ్యా అన్నాడు. మహాదేవుడు అయినటువంటి శంకరుడు నీళ్లలో ఉన్నటువంటి బిల్వములో వచ్చి ప్రత్యక్షమైనాడు. నమః పార్వతీపతయే. అప్పుడు కృష్ణ పరమాత్మ గంగలో ఉన్నటువంటి నీళ్లలో ఉన్నటువంటి బిల్వ రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించినాడు. హరివంశంలో మహాభారతంలో దీన్ని ఏమంటారు అంటే బిల్వోదకేశ్వర స్తుతి అని అంటారు. ఏమంటారు? బిల్వోదక స్తుతి. వ్యాస భగవానుడు మనకు కథను చెప్పుతూ కథామూలకంగా ఒక విషయం ఏం చెప్తున్నాడు అని అంటే, నాయన శివుణ్ణి పూజించాలి అని అనుకున్న మీ దగ్గర లింగము లేదు అని అనుకుంటున్నారా? బాధపడకండి. ఒక బిల్వాన్ని పెట్టుకొని బిల్వమును పూజించవచ్చును శివుని యొక్క స్వరూపముగా భావించి. అది కూడా లేదు అని భావిస్తున్నారా? ఇంట్లో ఉన్నటువంటి గంగాజలమునే శివునిగా భావించి పూజించవచ్చును. ఎంతటి సులభ ప్రసన్నమూర్తి మహాదేవుడైనటువంటి శంకరుడు.
ఏమంటాడు అనంటే, రుద్రో దేవత్వం రుదనా ద్రావణాచారో రోయమాణో ద్రావణాచాతిదేవ భక్తం భక్తానాం వత్సలం వత్సలానాం కీర్త్యా భుంక్షేషాద్య ప్రపద్యే శరణ్యం. హే ప్రభు మహాదేవా, నిన్ను లోకంలో రుద్రుడు అనే పేరుతో పిలిచినారు. రుద్ర అనే పదానికి అర్థమేమిటి అంటే రోగములనన్నిటినీ నశింపజేసేవాడు అనర్థం. అటువంటి నిన్ను నేను ఉపాసన చేస్తున్నానయ్యా అని శివునికి సంబంధించినటువంటి ఎన్ని పేర్లున్నాయో ఆ పేర్లకన్నిటికీ కూడా అర్థాలు, వాటిని వ్యుత్పత్తులు అని అంటారు. ఆ అర్థాలన్నిటినీ చెప్పుతూ చేసినటువంటి స్తోత్రమే బిల్వోదకేశ్వర స్తోత్రం. దీంట్లో దత్తః ప్రహారః కులిశేన పూర్వం తవేషానసురరాజ్ఞాతి వీర్య కంఠే నైల్యం తేన తే యత్ ప్రవృత్తం తస్మాత్ ఖ్యాతః త్వం నీలకంఠేతి కల్పః. నిన్ను నీలకంఠుడు అనే పేరుతో పిలిచినారయ్యా. ఎందుకో తెలుసునా? కృష్ణుడు ఇక్కడ శివుని గురించి నీలకంఠుడు అనే పేరు నీకెందుకు వచ్చినది అని ఏం చెప్పినాడు అనేది నేను తర్వాత చెప్తాను. మీరు చెప్పండి, శివునికి నీలకంఠుడు అని ఎందుకు పేరు వచ్చినది? మగవాళ్ళు మీరు చెప్పండి. విషాన్ని తాగడం వలన అందరికీ ఈ కథ తెలుసును. శివునికి ఇష్టమైన కొన్ని మంత్రాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ అభిషేక మంత్రాల్లో నీలగ్రీవ విలోహితా నీలగ్రీవ శితికంఠా అని శితికంఠ నీలగ్రీవ నీలగ్రీవ అని 3 సార్లు వచ్చినది. వేదంలో ఒక్కసారి రావాలి, అది ప్రభు సంహితం, అది రాజసంహితం. 3 సార్లు ఎందుకు వచ్చినది అనంటే శివునికి కంఠము 3 సార్లు నల్లబడ్డది. ఒక్కసారి నల్లబడ్డ కథ మీ అందరికీ తెలుసును. మహాభారతంలో ఏమంటాడు అంటే, ఒకనాడు కైలాసానికి వెళ్ళినాడు ఇంద్రుడు తన గురువు అయినటువంటి బృహస్పతిని తీసుకొని. వెళ్ళిన తర్వాత కైలాసంలో ఎక్కడా శంకరుడు కనిపించడం లేదు. ఒక పర్వతాకారమంత శరీరం గలవాడు కనబడ్డాడు. ఏమయ్యా శంకరుడు ఎక్కడా అన్నాడు. ఇంద్రుడు సమాధానం చెప్పలే. 2వసారి అడిగినాడు, సమాధానం చెప్పలే. 3వసారి అడిగిన పర్వతాకారమంత శరీరం గలవాడు సమాధానం చెప్పకపోవడంతో అప్పుడు ఇంద్రుడు తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని తీసి ఆ పెద్ద శరీరం గలవాని కంఠానికి ఒక్కసారి కూర్చున్నాడు. వాడెవడో కాదు, మహాదేవుడైనటువంటి శంకరుడే. 3వ కన్ను తెరిచినాడు. ఎదుట ఇంత పర్వతాకారంతో శరీరం కలిగిన నేనుంటే ఐశ్వర్య మతమత్తుడవైన నీవు నన్ను గుర్తించక నన్నే శంకరుడు ఎక్కడ ఉంటావా అని అడుగుతావా అని 3వ కన్ను తెరిచినాడు. అప్పుడు సమీపంలో బృహస్పతి ఉండి, అయ్యా అయ్యా నా శిష్యుడిని మీరు రక్షించండి, మీ 3వ కన్ను తెరిచి ఆ మంటల్లో వీడిని చంపకండి, భస్మ చేయకండి అని కోరడంతో అప్పుడు ఆ మంటలనన్నిటిని ఒక ముద్దగా తయారు చేసి గంగాసాగర మధ్యంలో పడేట్టుగా విసిరి కొట్టినాడు. ఆ సందర్భంలో ఇంద్రుని యొక్క కాలుతూ ఉన్నటువంటి మంటల వంటి వజ్రాయుధము ఆయన కంఠానికి తాకడం వలన కంఠము నలుపెక్కినది. ఇదివరకు మీరేమన్నారు, ఎందుకు నీలకంఠుడు అంటాడు అంటే విషం తాగడం వలన. ఇప్పుడు ఇది 2వ కారణం, వజ్రాయుధం తాగడం వలన ఆయనకు కంఠము నలుపెక్కినది. ఇక 3వది ఏమిటి? మహాభారత ఇతిహాసంలోనే వస్తుంది. దక్షుడు యజ్ఞాన్ని చేసినాడు శివుడు లేకుండా. అప్పుడు శివుడు లేకుండా చేసినటువంటి యజ్ఞానికి సతీదేవి వెళుతాను అన్నది, వద్దు అని అన్నాడు శంకరుడు. అన్నా వినకుండా వెళ్ళినది. అప్పుడు శివునికి అక్కడ అవమానం జరుగుతూ ఉంటే ఆమె శరీరాన్ని త్యాగం చేసుకున్నది. నారదుడి ద్వారా ఈ విషయం విన్నటువంటి శంకరుడు ఏం చేసినాడు చెప్పండి? మీరు కథ వినలేదా? దక్షిణ యొక్క యజ్ఞం నాశనం కావడానికి శంకరుడు చెప్పండి జటాజూటాన్ని తీసి నేలపైన పారవేసినారు అని చెప్తారు అని నాకు తెలుసు. కానీ శంకరుడు ఏం చేసినాడు అంటే సమీపంలో ఉన్న త్రిశూలాన్ని తీసి విసురు కొట్టినాడు. దక్షిణ యొక్క యజ్ఞాన్ని నాశనం చేసి రాపో అని.
అప్పుడు ఆ త్రిశూలం వెళ్ళినది, దక్షిణ యొక్క యజ్ఞం అంతా నాశనం చేసినది, తిరిగి వస్తూ ఉన్నది. వచ్చే సమయంలో దానికి ఎంత ఆవేశం ఉన్నదో ఆవేశం దక్షిణ యొక్క యజ్ఞం నాశనం చేయడంతో చల్లారలే. ఇంకేమైనా చేయాలి అని వస్తుంటే బదరికావనంలో తపస్సు చేస్తున్న నారాయణమూర్తి కనబడ్డాడు. అబ్బా, ఈయన శిరచ్ఛేదం చేస్తే అక్కడికి నాకు తృప్తి అవుతుంది, నా ఆవేశం చల్లారుతుంది అని నారాయణమూర్తి సమీపానికి వస్తున్నది. ఇటు కూర్చో. నారాయణమూర్తి సమీపానికి వస్తూ ఉంటే అప్పుడు నారాయణమూర్తి వచ్చేది త్రిశూలము అని తెలుసుకున్నటువంటి వాడి తన సమీపానికి రాగానే హుం అన్నాడు. ఆ హుంకారనాదంతో వంకర టింకర్లుగా మారి శివుని పాదాల దగ్గర వచ్చి పడ్డది. శివుడు ఒక్కసారి చూసాడు. ఏమే త్రిశూలమా, దక్షిణ యజ్ఞాన్ని నాశనం చేయలేదా నీవు అన్నాడు. స్వామి, నాశనం చేయడానికి వెళ్ళినాను, ఇంకా నాలో ఉన్న ఆవేశం చల్లారకపోతే బద్రికావనంలో నారాయణమూర్తి తలను తెగ్గొట్టి వద్దామని పోతే హోం అన్నాడు. ఇగో వంకర టింకర్లై నీ దగ్గర పడ్డాను. నిన్న మనం కథలో అర్జునుడిని నిందించినా ఏమనడు కానీ ఆయన గాంధీవాన్ని నిందించే వరకు అర్జునుడు ఏం చేయడానికి పూనుకున్నాడు? తన అన్నయ్యేటువంటి ధర్మరాజునే చంపడానికి పూనుకున్నాడు. శివునికి త్రిశూలాన్ని అవమానం చేసినటువంటి నారాయణమూర్తిని గురించి వినగానే నారాయణమూర్తిని ఎట్లయినా ఇక నేను శిరచ్ఛేదం చేయవలసినదే రా అని ఆ వంకర టింకరుగా ఉన్న త్రిశూలాన్ని సరి చేసుకున్నటువంటి వాడి త్రిశూలం పట్టుకొని బదరికావనానికి బయలుదేరినాడు. నారాయణమూర్తిని ఎప్పుడైతే సంహారం చేయడానికి పూనుకున్నాడో ఇంతలో నారాయణమూర్తి ఏం చేసినాడు? వక్షస్థలంలో ఆ త్రిశూలాన్ని ఒక్కసారి కుచ్చగానే అది లోపలి దాకా వెళ్లకుండా ఉండడానికి ఈయన చెయ్యితో గట్టిగా పట్టుకున్నాడు. కంఠాన్ని పట్టుకొని నెట్టుతూ ఉన్నాడు. నేను చెప్పేటువంటి ఈ దృశ్యాన్ని మీరు కళ్ళు మూసుకొని ఒక్కసారి చింతించండి. త్రిశూలముతో ఈయన వక్షస్థలంలో కొట్టినాడు. నారాయణమూర్తి వక్షస్థలంలో. నారాయణమూర్తి అది పూర్తి లోపలిగా వెళ్లకుండా ఉండడానికి శివుణ్ణి కంఠముతో వెనుకకు నెట్టుతూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళిద్దరికీ యుద్ధం జరగబోతున్నదనే విషయం తెలుసుకున్నారు దేవతలంతా. ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతున్నాయి, భూమి పగిలిపోతున్నది, సముద్రం ఉప్పొంగుతున్నది. బ్రహ్మదేవుడు వచ్చి వాళ్ళిద్దరిని కూడా యుద్ధం చేయకండి అని ఇద్దరిని, అటు నారాయణమూర్తిని ఇటు శంకరుణ్ణి నెట్టేసినాడు. అప్పుడు శివకేశవులు నవ్వి బ్రహ్మతో అన్నారు, మేము యుద్ధం చేసుకుంటామయ్యా. దీనివల్ల ఒక లీల జరిగినది. ఏమిటి? నారాయణమూర్తినైనా నా వక్షస్థలంలో శివుని యొక్క త్రిశూలము తాకడం వలన నా వక్షస్థలంలో ఒక మత్స ఏర్పడ్డది. దాన్ని ఏమంటారు? శ్రీవత్సము. కొంతమంది ఏమంటారు? అది పుట్టుకతో ఉన్నది ఆయనకు, అది పుట్టుమచ్చ అంటారు. కాదు, అది పెట్టిన మచ్చ. కొంతమంది మచ్చలు పెట్టించుకుంటారు కదా, రకరకాల బొమ్మలు వేయించుకుంటారు, పేర్లు రాయించుకుంటారు. ఇప్పుడు నారాయణమూర్తికి త్రిశూలము తాకడం వలన ఏర్పడ్డటువంటి మచ్చ ఇది నారాయణమూర్తికి ఏర్పడితే, నారాయణమూర్తి శివుణ్ణి ముట్టుకోవడం వలన కంఠము నలుపెక్కినది. నారాయణమూర్తి అంత నల్లని వాడు, ఎవరైనా ముట్టుకుంటే వాడు నల్లబడతాడు. లేదా శంకరుడు అంతటి తెల్లని వాడు, ఎవరు తనను ముట్టుకున్నా తాను మాసిపోతాడు. గోపాలకృష్ణ భగవానికి. ఇప్పుడు శివుని యొక్క కంఠము ఎన్నిసార్లు నల్లబడ్డది చెప్పండి? 3 సార్లు. ఇవన్నీ ఎట్లా తెలియాలి? ఇతిహాసం చదివితే తెలుస్తుంది, పురాణాలు చదివితే తెలుస్తాయి. కృష్ణ పరమాత్మ ఇక్కడ అన్నాడు, దత్త ప్రహార కులిశేన పూర్వం తవేశాన సురరాజ్ఞాతి వీర్య కంఠే నైల్యం తేన తే యత్ ప్రవృత్తం తస్మాత్ ఖ్యాతః త్వం నీలకంఠేతి నామ. శివునికి ఏ పేర్లు ఎట్లా వచ్చినాయో ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి స్తోత్రమే బిల్వోదకేశ్వర స్తోత్రం అని అంటారు. ఈ స్తోత్రాన్ని చేసినాడు. పూజ సమాప్తం అయిపోయినది. శంకరుడు అన్నాడు ప్రత్యక్షమై, హే కృష్ణ, నన్ను పూజించినావు, ఇక నా పూజ ఫలాన్ని నీవు పొందుతావు, అనతి కాలంలో నీవు పారిజాతాన్ని పొందుతావయ్యా అన్నాడు. ఆనాడు యుద్ధానికి వెళ్ళినాడు. ఇంద్రుణ్ణి జయించి పారిజాత వృక్షాన్ని తీసుకువచ్చి సత్యభామ ఇంట్లో పెట్టినాడు. గోపాలకృష్ణ భగవానికి. గట్టిగా గౌరీ శంకర భగవానికి. నమః పార్వతీపతయే. బలరాముడు ఒకనాడు ప్రశాంతంగా కూర్చోనున్న సమయంలో ఆయన సమీపానికి ప్రద్యుమ్నుడు వచ్చినాడు. వస్తే ప్రద్యుమ్నుడు బలరాముడికి నమస్కారం చేసి,
ఏదైనా ఒక విశేషమైనటువంటి స్తోత్రాన్ని నాకు వినిపించవయ్యా అని అడిగితే అప్పుడు ఒక స్తోత్రాన్ని వినిపించినాడు. మహాభారతంలో హరివంశంలో దీన్ని ఆహ్నిక స్తోత్రము అనే పేరుతో పిలుస్తారు. పవిత్రమైనటువంటి స్తోత్రం ఇది. అప్పుడు స్నానం చేసి వచ్చి ఆచమనం చేసిన తర్వాత స్తోత్రాన్ని చెప్తున్నాడు బలరాముడు. సురాసుర గురుర్బ్రహ్మ పాతు మాం జగతఃపతి అథోంకార వషట్కారో సావిత్రి విధయస్త్రయ. ఎంతమంది దేవతలున్నారో వాళ్ళంతా కూడా నిన్ను రక్షింతురుగాక. ఎన్ని వేదములున్నాయో వేదములన్నీ నిన్ను రక్షించుగాక. ఎన్ని నదులున్నాయో ఎన్ని పర్వతాలున్నాయో ఎంతమంది బ్రాహ్మణులున్నారో ఎంతమంది సత్పురుషులున్నారో వెలగట్టడానికి వీలైనటువంటి సామర్థ్యము కలిగినటువంటి ఎన్ని వృక్షాలున్నాయో అవన్నీ కూడా నిన్ను రక్షించుగాక. భగవంతుని సృష్టిలో విలక్షణమైనటువంటి విశేషమైనటువంటి అంశతో ఉన్నటువంటి ఎన్ని రకాల పదార్థాలున్నాయో వాటన్నిటినీ ఈ స్తోత్రంలో ప్రవేశపెట్టినాడు. దీన్ని ఆహ్నిక స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ప్రభాసంచ ప్రయాగంచ నైమిషం పుష్కరాణి చ గంగాతీర్థం కురుక్షేత్రం శ్రీకంఠం గౌతమాశ్రమం రామకృతం వినశనం రామతీర్థం తథైవ చ గంగాద్వారం కనఖలం సోమో వై యత్ర చోద్యతః మాం ప్లావయంతు సలిలైః యాని మే కీర్తితాని. నదుల యొక్క లిస్టునంతా ఇచ్చి ఈ నదులన్నీ నన్ను పవిత్రుణ్ణి చేసుగాక. వనముల యొక్క లిస్టునంతా ఇచ్చి ఈ వనాలన్నీ నన్ను పవిత్రుణ్ణి చేసుగాక అని పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రాన్ని చెప్పి చివరికంటాడు, ఒరే నాయనా, ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని పరమాద్భుతమైనటువంటి ఫలశ్రుతిని తెలియజేస్తున్నాడు. ననాక పృష్ఠం న చ రాజ్యం న బ్రహ్మలోకం న చ నిష్కళత్వం న సర్వకామానఖిలాన్ వృణోమి హరస్య దాసత్వమహం వృణోమి. గావో మమైన మాతృవచ్చాశ్రయంతో తథానుక్తా సంతు సర్వాశిషో మే. వేదో దధౌ విశదశాస్త్రమహాహియోగే నిష్ణాత శుద్ధమతిమందర మధ్యమానే ఉద్యోతమానమరైరనిశం నిషేవ్యం నారాయణాఖ్యమమృతం ప్రపిబామివ. గోపాల కృష్ణ భగవాన్ కీ, గౌరీ శంకర భగవాన్ కీ. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఒకనాడు ద్వారకలో సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు కృష్ణ పరమాత్మ. అందరూ కూడా సభాసదులు ఆయా సింహాసనాల్లో కూర్చొని ఉన్నారు. సభ అంతా క్రిక్కిరిసిపోయి ఉన్నది. ఇంతలో ఆ సభాభవనం పైన ఏదో శబ్దధ్వని వినవచ్చినది. అందరూ చూసినారు. ఆ పైన ఉండేటువంటి కప్పు పగిలిపోయినది. అందులో నుండి కింద పడ్డాడు ఒక ఆయన. ఎవరు అని అందరూ చూస్తున్నారు. పడ్డ తర్వాత లేచి నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే. ఎవరై ఉంటారు ఆయన? నారదుడు. ఏమయ్యా నారదా, ఏమైనది? పరిగెత్తుకుంటూ వచ్చి సింహాసనం పైన కూర్చున్నటువంటి ఆయనను చూచి ఏమన్నాడు అంటే, హే ప్రభు, ఈ బ్రహ్మాండం అంతా కూడా వెతికినా నీవు కనిపించక ఇక్కడ ఉన్నావా స్వామి? దక్షిణతో కూడుకున్నటువంటి నీవు చాలా గొప్పనైనటువంటి వాడవయ్యా అని నమస్కారం చేసి అందరూ చూస్తుండగా రెండు చేతులు జోడించి తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు ద్వారదేశంలో నుండి. పైన సింహాసనం పైన కూర్చున్న కృష్ణునికి అర్థమైనది ఆయన అన్నమాట. వెళ్ళిపోతున్నటువంటి నారదునికి తెలుసును. కానీ సభలో ఉన్న వాళ్ళందరికీ ఇదేమిటో అర్థం కాలేదు. సభాసదులంతా కూడా నారదునికి ఎదురుగా వెళ్ళి, ఏమయ్యా, దక్షిణతో కూడుకున్న నీవు గొప్పవాడు అని అన్నావు. ఆయన కూడా తల ఊపినాడు, మందహాసం చేసినాడు, నీవు వెళ్ళిపోతున్నావు, ఏం జరిగినది అసలు అంటే అప్పుడు నారదుడు చెప్పడం ప్రారంభించినాడు. హే సభికులారా, నేను చెప్పేటువంటి కథను వినండి. ఒకనాడు నేను స్నానం చేయడం కోసమే ఒక నదిలోకి వెళ్ళినాను. ఎవరు చెప్తున్నారు ఈ కథను? నారదుల వారు చెప్తున్నారు.
సభాసులకు చెప్తున్నాడు. స్నానం చేయడానికి వెళ్ళగానే స్నానం చేసి తీరానికి వచ్చినాను, రాగానే అక్కడ ఒక పెద్ద తాబేలు ఉన్నది. ఆ తాబేలు పర్వతాకారం అంతా ఉంటే చూచి, అబ్బా తాబేలు ఎంత గొప్పదానవమ్మా నీవు, ఎందుకు నారదా అన్నది తాబేలు. ఇంత పెద్ద శరీరాన్ని ధరించున్న నీవు గొప్పదానివి కాకపోతే, అప్పుడు ఆ తాబేలు ఏమన్నది నారదునితోనంటే, నాలో గొప్పతనం ఏమున్నదయ్యా నారదా, నా అటువంటి ఇంతింత పెద్ద శరీరాలు కలిగినటువంటి తాబేళ్లను, మొసళ్లను, కప్పలను ధరించేటువంటి నది గొప్పది. అప్పుడు నది సమీపానికి వెళ్ళినాడు నారదుడు. నది నీవెంత గొప్పదానివి, నేనేం గొప్పదాన్ని, పర్వతాకారం అంత శరీరం కలిగినటువంటి తాబేళ్ళు, మొసళ్ళు ఎన్నో నీలో ఉంటాయి, నీతో సమానమైన గొప్పవాడు ఇంకెవడైనా ఉన్నాడా ఈ లోకంలో? అప్పుడు ఆ నది అన్నది, నాతో సమానమైనటువంటి ఎన్నో నదులు సముద్రంలో కలుస్తాయి, అందుకని నది కంటే సముద్రమే గొప్పది. ఇప్పుడు నారదునికి ఏది గొప్పదో తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలనేటువంటి భావం ఏర్పడి ప్రయాణమైనాడుగా. సముద్రుని దగ్గరికి వెళ్ళినాడు, నమస్కారం చేసినాడు. శరీరాన్ని ధరించిన సముద్రుని చూస్తూ ఏమన్నాడు నారదుడు అంటే, హే సముద్రా నీవెంత గొప్పవాడవయ్యా, నాలో ఏం గొప్పతనం ఉన్నది అన్నాడు. అనేక నదీనదాలు నీలో గలుస్తూ ఉన్నాయి, ఎందుకని నీకంటే గొప్పవాడి అనంత బ్రహ్మాండంలో ఎవరున్నారయ్యా? అప్పుడు సముద్రుడు అన్నాడు, నాదేం గొప్పతనం అయ్యా, నాదేమీ గొప్పతనం లేదు. ఇంత సముద్రాన్ని ధరించేటువంటి ఏ భూమి గలదో ఆ భూమి గొప్పది. భూదేవత దగ్గరికి వెళ్ళినాడు. భూదేవత నీవు ఎంత గొప్పదానివి, భూదేవత శరీరాన్ని ధరించిన నారదంతో ఏమన్నది, నారదా నాదేం గొప్పతనము, భూమినైనా నన్ను సృష్టించినటువంటి ఏ బ్రహ్మ ఉన్నాడో ఆ బ్రహ్మ గొప్పవాడు. బ్రహ్మ సమీపానికి వెళితే బ్రహ్మ అన్నాడు, నాలో గొప్పతనం ఏం లేదయ్యా, వేదములు గొప్పనైనటువంటి వేదముల ద్వారా నాకు గొప్పతనం ఏర్పడ్డది. వేదముల దగ్గరికి వెళ్ళినాడు నారదుడు. వేదములారా మీరు చాలా గొప్పనైనటువంటి వాళ్ళు అంటే వేదాలు ఉన్నాయి, వేదములమైన మాకు గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యజ్ఞముల ద్వారా. అప్పుడు యజ్ఞముల సమీపానికి వెళ్ళి నారదుడు, యజ్ఞములారా మీరు ఎంత గొప్పవాళ్ళు అన్నారు. అంటే అప్పుడు యజ్ఞములు ఏమన్నాయంటే, యజ్ఞములమైన మేము ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతాము అనంటే దక్షిణ ఇచ్చినప్పుడు మాత్రమే. అప్పుడు దక్షిణాస్వరూపిణైనటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నది అని వెతకడానికి వెళితే అది నారాయణమూర్తి సమీపంలో ఉంటుంది అని తెలిసినది. వైకుంఠానికి వెళ్ళినాడు, వైకుంఠంలో నారాయణమూర్తి లేడు. శ్వేతద్వీపానికి వెళ్ళినాడు, శ్వేతద్వీపంలో నారాయణమూర్తి లేడు. ఏమైనాడు అని వెతుకుతూ ఉంటే ఆ శరీరవాణి ఏమన్నది, నారాయణమూర్తి ఎక్కడా దొరకడు, ద్వారకలో దొరుకుతాడు అనే మాటను విన్న నారదుడు అన్ని లోకాలు తిరిగి తిరిగి చెమట బుట్టగా పరిగెత్తుకుంటూ వచ్చి ఇప్పుడే మనం విన్నట్టుగా ఆ ఆకాశం నుండి కింద పడగానే అందరూ చూస్తూ ఉండగా, నారాయణ ఎంత గొప్పవాడవయ్యా అన్నాడు. నాలో గొప్పతనం ఏమున్నదిరా, దక్షిణతో కూడుకున్న నేను గొప్పవాడిని. బహు దక్షిణతో కూడుకున్నటువంటి నీవు గొప్పవాడవు, నీకన్నా గొప్పవాడు ఈ బ్రహ్మాండంలో ఎవరు కూడా లేరు అని నమస్కారం చేసి వెళ్ళిపోతున్నానయ్యా. మీ సమీపానికి రావడానికి వెనక జరిగిన కథంతా ఇది అని నారదుడు చెప్పి ఆ సభలో నుండి బయటికి వెళ్ళిపోతున్నాడు. గోపాలకృష్ణ భగవాన్. అందుకని ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను, ఎవరు గొప్పవాళ్ళు? మీ మెమొరీ, జ్ఞాపక శక్తి. మొట్టమొదటి నారదుడు వెళ్ళినాడు ఎక్కడికి? తాబేలు. నేను గొప్పదాన్ని కాదు అన్నది. తర్వాత నది, తర్వాత భూమి, బ్రహ్మ, వేదములు, యజ్ఞములు, దక్షిణ. అక్కడికి ఆగిపోయింది. అందుకని ఇవాళ మీరు అందరూ దక్షిణ ఇచ్చేది కాదు, దక్షిణోపాఖ్యానం అంటారు దీన్ని, ధన్యోపాఖ్యానం అని కూడా అంటారు. దక్షిణ కంటే మించినది అనంత బ్రహ్మాండాల్లో లేదు. దక్షిణ ఎవరిని ఆశ్రయించుకొని ఉంటుంది అంటే నారాయణమూర్తిని ఆశ్రయించుకొని ఉంటుంది. గోపాలకృష్ణ భగవానికి, గౌరీ శంకర భగవానికి. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కృష్ణుడు ద్వారకలో ఉన్న సమయంలో ఆయనకు శివుని యొక్క ఉపాసన చేయడం వలన, నిన్న మనం కథలో విన్నాము, జాంబవతి రుక్మిణితో సమానమైన కొడుకులను నాకు రుక్మిణి పుత్రులతో సమానమైన కొడుకులను అనుగ్రహించమని అడగడంతో తపస్సు చేయడానికి వెళ్ళినాడు. ఆయనకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి 16,000 యనమండుగురికి
సంతానం కలిగినది అని విన్నాం మనం. ఇప్పుడు ఏమైనది, శోణపురము అనే పేరు గల ఒక మహానగరం. ఆ నగరంలో బాణాసురుడు అనే పేరు గలవాడు పరిపాలన చేస్తున్నాడు. ఆయనకు ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి పేరు ఉషా అని. ఒకనాడు నిద్రపోతే నిద్రలో కృష్ణుని యొక్క మనవడు అనిరుద్ధుడు కళ్ళలో కనబడి అంతర్ధానమైపోయినాడు. చెలికత్తలతో అన్నది, అతన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని. మరి అతని గ్రామం ఏది, అతను ఎక్కడ ఉంటాడు చెప్పవేనంటే, అడుగుదాం అనుకున్నాను, ఇంతలో తెలివి వచ్చింది. ఆ చెలికత్తె ఆనాటి కాలంలో ఉన్నటువంటి యువకుల చిత్రపటాలను వేస్తే, ఈ అనిరుద్ధుడిని నేను ప్రేమించినాను అనగానే ఆమె అంతఃపురంలో ఉన్నటువంటి అనిరుద్ధుడిని తీసుకొని వచ్చి ప్రవేశపెట్టినది అంతఃపురంలో. ఈ శోణితపురంలో ఏకాంతంలో ఉన్న సమయంలో ఎవరికీ తెలియకుండా వాళ్ళు కార్యకలాపాలు ఆటలాడుకుంటూ ఉన్నారు ఈ పిల్లలిద్దరు కూడా, ఉషానిరుద్ధులు. ఒకనాడు ఏమైనది, ఈ శోణితపురాన్ని పరిపాలించేటువంటి బాణాసురునికి నా అమ్మాయిని వలలో వేసుకున్నాడు ఈ అనిరుద్ధుడు అని తెలిసి తీసుకువెళ్ళి చెరసాల్లో బంధించినాడు. ప్రతిరోజు నమస్కారం చేసే నా మనవడు వచ్చి నమస్కారం చేయడం లేదెందుకు అని చింతాగ్రస్తుడై ఉన్నాడు కృష్ణుడు. ఆ సమయంలో నారదుడు వెళ్ళి కృష్ణుడితో అన్నాడు, కృష్ణ, నీ అనిరుద్ధుణ్ణి